హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త అండి. ఈ వీడియోలో రఘురామకృష్ణంరాజు పరిస్థితి విషమము. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా అయితే సాగిన ఎపిసోడ్ 5 ఏళ్ల పాటు చూసాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు టీడీపీ ఎమ్మెల్యే, జగన్ అదే వైసీపీ అధినేత. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రఘురామకు వైసీపీకి మధ్య వార్ను సహజంగానే ఉంచుతున్నాయని మరోమారు రుజువైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇందుకు వేదిక అయింది. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న రఘురామకు అక్కడ షాక్ తప్పలేదండి. ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు చుక్కు ఎదురైంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న రఘురామకృష్ణంరాజు అక్కడే ఉన్న వైసీపీ క్యాడర్ షాక్ ఇచ్చారండి. రఘురామను చూడగానే వారు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రఘురామ కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. దీంతో వారు వెంటబడి మరీ ఈ విధంగా జై జగన్ అని నినాదాలు చేశారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రఘురామ రోడ్డు మార్గంలో భీమవరం రోడ్డు మీద అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. గతంలో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు జగన్తో విభేదించారు. దీంతో వైసీపీ సర్కార్ ఆయన్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై సిఐడి కేసు నమోదు చేయడమే కాకుండా కస్టడీలో తీసుకొని ఆయనపై పోలీసులు కూడా దాడి చేశారండి. దీన్ని ఆ తర్వాత కోర్టు నియమించిన మెడికల్ కమిటీ నిర్ధారించింది. ఆ తర్వాత రఘురామ బెయిల్ పైన బయటికి వచ్చారు. అయితే ఆయనపై అర్హత వేటు కోసం అయితే తీవ్రంగా ప్రయత్నించిన వైసీపీ విఫలమైంది. ఐదేళ్ళు ఇలా పూర్తి చేసుకున్న రఘురామ టీడీపీలోకి వెళ్ళి ఉండిలో ఎమ్మెల్యేగా అయితే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయినా వీరి మధ్య పాత కక్షలు అయితే అలాగే ఉండిపోయాయి ఫ్రెండ్స్.